కళ్యాణి పరిమళ ఒకసారి ఇటు రండి. చెప్పు బావా. కళ్యాణి తమ్ముడు రోజు రోజుకు ఆ కావ్య గురించి తలుసుకుంటా మొత్తం ఎట్లెట్లా అవుతాడు. వాడిని ఇక్కడ ఉంచుడు కరెక్ట్ కాదు, ఎటన్నా వెళ్తే బాగుండు కదా. అదే బావా, ఇక్కడ ఉంటే బావ ఊకే కావ్య గురించి ఆలోచించి బాధపడుతున్నాం. మనందరం కలిసి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తాం బావా. ఆ ఫ్యామిలీ అంతా వెళ్తే బాగానే ఉండు, కానీ ఇప్పుడు అమ్మ నాన్న పరిస్థితి కూడా మంచిగా లేదు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళినా మళ్ళీ తమ్ముడు బాధపడే చూసి వాళ్ళు కూడా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకుంటా అంటారు. మరి ఎట్లా బావా? ఇప్పుడు కార్తీక్ బావ ఒక్కడ ఎక్కడికి వెళ్ళలేడు కదా. అదే కళ్యాణిగా వాడు ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకోలేడు. కొంచెం నువ్వు చెప్తేనే వాడు వింటాడు. ఇప్పుడు హైదరాబాద్లో బాబాయ్ వాళ్ళకి ఇట్లున్నారు కదా, సో వాళ్ళ ఇంటికి కొన్ని రోజులు తీసుకొని వెళ్ళాలి, వాడు తమ్ముడు మంచిగా అవుతాడు. లేదు బావా, కార్తీక్ బావ నా పడ నా వల్ల అస్సలు కావట్లేదు. ఊకే ఆ అమ్మాయిని తలుచుకునే బాధపడుతున్నాడు. మొన్న కావ్య సమాధి మీద పడి ఏడ్చినప్పుడు అయితే నాకు మస్తు భయమైంది బావా. లేదే చెల్లె, కార్తీక్ మళ్ళీ మామూలు మనిషి కావాలంటే అది నీతోనే సాధ్యమవుతుంది. మీరిద్దరు కలిసి ఎటన్నా దూరం వెళ్ళిపోండి చెల్లె. అక్క, బావ కావ్యని ఎంత లవ్ చేసిండు, అంతకంటే ఎక్కువ నేను కూడా లవ్ చేసినా కదనే. ఇప్పుడు బావ నా సిచ్యువేషన్ చూస్తే నాకు మస్తు భయం అవుతుంది. అట్లా అన్న కళ్యాణి, ఈ ఊళ్ళున్న రోజులు తమ్ముడు ఆ కావ్యంజలకు అట్లనే బాధపడుతాడు. కొంచెం ఈ ప్లేస్ చేంజ్ అయితే వాడు మళ్ళీ నార్మల్గా సెట్ అవుతాడు. సరే నువ్వు కొన్ని రోజులు హైదరాబాద్ ఉండు, ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయిన తర్వాత నేను కూడా వచ్చేస్తా అక్కడికి. సరే బావా, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా. బావ ఈ రోజుని కావ్య జ్ఞాపకాలు మర్చిపోయేలా చేస్తా. సరే కళ్యాణి. కొడుక చెల్లెకి పెద్ద కర్మ చేయాలి కాదురా అందరికి. నువ్వు గిట్లుంటే ఎట్లరా కొడుక, అందరికి ఫోన్లు చేయరాదు. ఏం ఫోన్లోనే అమ్మా, నాకు ఫోన్ చేయాలనే మనసు వస్తలేదమ్మా. గట్లా అంటే ఎట్లా కొడుక, చెల్లెకి ఆత్మశాంతి ఉండద్దా బిడ్డ? అందరికి ఫోన్లు చేసి రమ్మాను. సరేనే అమ్మా, ఈ కార్తీక్ని చివరి చూపు చూసుకోకుండా చేసినాం కదనే అమ్మా, మరి రమ్మంది మానే అమ్మ వాళ్ళను. సరే రమ్మాను బిడ్డ, కార్తీక్ ఇంటికి వస్తే చెల్లె ఆత్మన శాంతిగా ఉంటుంది. సరేనే అమ్మా, ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని రమ్మని చెప్తాను ఇక. అదే బిడ్డ, మన పాలోళ్ళందరికి ఫోన్లు చేసి చెప్పు బిడ్డ. సరేనే అమ్మా, ఇక సాయంత్రం బాగా వస్తాడు, రాగానే ఇద్దరం కలిసి ఫోన్లు చేస్తాం. ఇప్పుడైతే నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి పోయేస్తాం మరి.